భారతదేశం తూర్పు తీరంలో ప్రకృతి వైభవంతో నిండిన ఒక అందమైన భూభాగం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదులు, కొండలు, పల్లెలతో ప్రసిద్ధి చెందిన భూభాగం. గోదావరి నది ఆ రాష్ట్రం గుండెల్లో ప్రవహిస్తూ పచ్చని దృశ్యాలను అలరిస్తోంది. గాఢ అటవీల మీద కాంతి పరావళి, చెట్ల వృద్ధి, ప్రకృతితో నిండిన జీవన విధానం చూపిస్తుంది. సూర్యాస్తమయంలో పల్లెలు, పొలాలు పొగమెరుస్తూ పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ప్రాచీన ఆంధ్రప్రదేశ్లో అమరావతి స్తూపాలు కాంతిలో ప్రతిబింబించే శిల్పాలతో నిర్మితమయ్యాయి. శాతవాహన రాజవంశపు నాణేలు లోహపు ప్రతిబింబాలతో కాలాన్ని సాక్ష్యంగా నిలిపి ఉన్నాయి. ప్రాచీన గ్రామాల చిన్న మోడల్స్ మడుగు, ఇళ్ళు, చెట్ల వృద్ధితో జీవన విధానాన్ని చూపిస్తాయి. బౌద్ధ మఠంలో భిక్షువులు నడుస్తూ శాంతి, ఆధ్యాత్మికతను అనుభవం చేస్తారు. అమరావతి స్తూపాల్లో బుద్ధిని శిల్పాలు సూర్యకాంతిలో ప్రతిబింబిస్తాయి. ప్రాచీన వాణిజ్య బందరు చెక్క పడవలతో నదీ తీరంలో విస్తరించాయి. శాతవాహనుల సామ్రాజ్య విస్తరణ 3D మ్యాప్లో ప్రకాశించే సరిహద్దుల ద్వారా చూపబడుతుంది. ప్రాచీన సైనికులు సంప్రదాయ రక్షణ కలిగిన దుస్తులు ధరించి నడుస్తారు. రైతులు ఒంటెలతో నాటాల పంటను నాటుతారు. పొలాల్లో తక్కువ గమనించిన వృద్ధి చూపబడుతుంది. స్తూప వద్ద ఆధ్యాత్మిక ఆరాధన దీపాలు ఒక్కొక్కటిగా వెలుగుతాయి. గోడల శిలాస్మృతులు, లిథిక్ శిల్పాలు సహజకాంతిలో ప్రతిబింబిస్తున్నాయి. అమరావతి ప్రదేశంలో సూర్యాస్తమయం స్తూపం మరియు పొలాలను నెమరు ప్రకాశంతో అలంకరిస్తుంది. పక్షి దృష్టితో పూర్వకాల నగరాన్ని 3Dలో చూడటం నగర నిర్మాణం, వీధులు, మార్కెట్లు ప్రతిబింబిస్తాయి.